హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్. సో ఈ వీడియోలో మనం ఒక ప్యాసేజ్ ఇచ్చి క్వశ్చన్స్ ఇస్తా అంటారు కదా, అలాంటి టైపే అన్నమాట. సో ఇక్కడ ఫస్ట్ మనకి ఏమి ఇచ్చిన అంటే కింది కరపత్రాన్ని, కరపత్రం అంటే ఏంటంటే కరము అంటే చేతి, పత్రము అంటే లెటర్, చేతితో రాసిన లెటర్ అన్నమాట. సో చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి అని చెప్తున్నారు. సో ఇలాంటప్పుడు మనము ఏదైనా కానీ లాంగ్వేజెస్లో చాలా ఈజీగా మార్క్స్ అనేవి గెయిన్ చేయొచ్చు. ఇక్కడ మార్క్స్ అనేవి అసలు పోగొట్టుకోకూడదు. ఎలా అంటే ఇప్పుడు మనకి నార్మల్గా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇవన్నీ ఏంటంటే అవి సబ్జెక్ట్స్, ఇవి లాంగ్వేజెస్ అంటే ఏంది, మనం ఓన్గా రాస్తే మార్క్స్ వచ్చేసాయి ఇందులో. కానీ సబ్జెక్ట్లో మనం ఓన్గా రాయడానికి లేదు, కాన్సెప్ట్ పరంగా మాత్రమే రాయాలి, ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం మనం ఏం చేస్తాం, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ వచ్చేసరికి స్టోరీ గుర్తుపెట్టుకొని రాయాలి. స్టోరీ గుర్తుపెట్టుకొని క్వశ్చన్స్ ఏ విధంగా అడిగినా కూడా మనం ఓన్గా రాయడానికి మనకు రావాలి. సో అలాంటప్పుడు మార్క్స్ మనం ఈ లాంగ్వేజెస్ వచ్చేసి అసలు చదవాల్సిన అవసరం కూడా లేదు, మనకి చదవడం రాయడం వస్తే చాలు. ఓకేనా? సో అయితే ఇక్కడ మనకు చదవడం చూడండి, బాగా ఫస్ట్ చదవగలిగి అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ ప్రజలారా, సో ఇక్కడ మనకి ఈ లెటర్లో సో ఒక సంఘం వాళ్ళు రాసినారనమాట. సో రాసి దీన్ని ప్రింట్ చేసేసి సో అందరికీ స్ప్రెడ్ చేశారు. అందులో ఉండే సమాచారం ఏంటంటే ప్రజలారా, ప్రకృతి దేవుడు మనకిచ్చిన వరం. సో పులి స్టాప్ అంటే ఏంది, అక్కడికి ఆపాలి. చదివేటప్పుడు మనం మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడతామో అలానే చదవగలగాలి తెలుగు చదివేటప్పుడు. ప్రకృతి దేవుడు మనకిచ్చిన వరం, అంతేగాని ప్రకృతి దేవుడు ఇట్లా మనం గ్యాప్ ఇస్తా చదివినాము అనుకోండి, ఏమవుతుంది, అందులో మీనింగ్ ఏది ఉంది అనేది మనకు అర్థం కాదు. నీటుగా చదవాలి చదివేటప్పుడు. ప్రకృతి దేవుడు మనకిచ్చిన వరం, ప్రకృతిలోని సమస్త జీవకోటిని కాపాడటం మన బాధ్యత. సో ఇక్కడ ఏమి ఇచ్చినారు, ప్రకృతి అనేది దేవుడు మనకిచ్చిన వరం లాంటిది. సో ప్రకృతిలోని సమస్త జీవకోటిని కాపాడడం మన బాధ్యత. సో ఇందులో ఉండే సమస్త జీవకోటిని అంటే అన్ని జీవులను కూడా మనం కాపాడడం అనేది మన బాధ్యత. చెట్లు, నదులు, సమస్త జీవరాశి ప్రకృతిలో అంతర్భాగం. చెట్లు కావచ్చు, నదులు, అలాగే సమస్త జీవరాశి అంటే మనుషులే కాదు, ఎన్నో జీవరాశులు, కోట్ల జీవరాశులు ఉన్నాయి కదా, అలాంటివన్నీ కూడా ప్రకృతిలో అంతర్భాగం, అంటే అందులో ఒక భాగమే అని. ప్రకృతి అంటే ఇవన్నీ వస్తాయి. ప్రకృతి అంటే ఏంటి, చెట్లు, నదులు, సమస్త జీవరాశి అంటే అందులో మనం కూడా ఉన్నాం, మనుషులు కూడా ఉంటారు. ఓకేనా? మనం నిర్లక్ష్యంగా అంటే సో అనవసరంగా, యూజ్ లేకుండా మనం నిర్లక్ష్యంగా ఏమవుతుందిలే అనే ఒక ఇదనమాట నిర్లక్ష్యం అంటే. మనం నిర్లక్ష్యంగా చెట్లను నరుకుతూ పోవడం వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుంది. మనం అనవసరంగా ఇట్లా చెట్లు నరుకుతా పోవడం వల్ల, చెట్లు ఎందుకు నరుకుతారు, సో గ్యాస్ బదులు ఇప్పుడు వంట చేసుకోవడానికి ఇలాంటి వాటి కోసం లేదా బొగ్గు కోసము చెట్లను నరికేస్తారు. చెట్లను ఇంకా రకరకాల కారణాలు ఉంటాయి. చెట్లను ఫ్యాక్టరీస్ కావచ్చు, ఇల్లు కట్టించుకోవచ్చు, బిల్డింగ్స్ కట్టడానికి, ఇట్లా రకరకాల కారణాల వల్ల చెట్లను నరుకుతా పోవడం వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుంది అంటున్నారు. సమతుల్యత అంటే సో ఇప్పుడు మనకి వాటర్ సైకిల్ అనేది జరగాలి కదా, అదనేది స్టాప్ అవుతుందన్నమాట. దాన్నే సమతుల్యత అంటే బ్యాలెన్స్ అనేది తప్పిపోతుంది ప్రతిదానికి కూడా. సో చెట్లు నరకడం వల్ల చెట్లే లేకపోతే వర్షాలు పడవు, వర్షాలే పడకుంటే పంటలే పండుకోకుంటే ఫుడ్ అనేది మనకి రాదన్నమాట. సో అలా ఆ సైకిల్ అనేది దెబ్బతింటుంది. సమతుల్యత అంటే ఆ బ్యాలెన్స్ అనేది దెబ్బతింటుందని. ప్లాస్టిక్ను విచక్షణారహితంగా అంటే ఎలా పడితే అలా వాడడం వలన భూమి కలుషితం అవుతుంది. ప్లాస్టిక్ను విచక్షణారహితంగా వాడటం వల్ల భూమి కలుషితం అవుతుంది. కలుషితం ఎలా అవుతుంది, సో ఈ ప్లాస్టిక్ అనేది ఎప్పటికీ కుళ్ళని వస్తువు, కుళ్ళిపోదు, భూమిలో కలిసిపోదు అనమాట. కుళ్ళిపోదు అంటే భూమిలో కలవని వస్తువుల వల్ల మనకి కలుషితం అనేది ఎలా ఏర్పడుతుంది. ఎలా అంటే సో ఇప్పుడు చెట్లు పెరగవు, చెట్లకు అడ్డం అయిపోతుంది, చెట్ల వేర్లకి. సో అలా రకరకాల కారణాల వల్ల సో అదనేది భూమి అనేది కలుషితం అవుతుంది. చెత్తా చెదారాలతో నదులను కలుషితం చేయడం వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుంది. చెత్తా చెదారాలతో మనం వేస్టేజ్
ఈ వేస్టేజెస్ అంతా కూడా మనం నీళ్ళల్లో వేస్తూ ఉంటాం. ఇంకా కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, దేవుళ్ళకు సంబంధించిన వస్తువులు కావచ్చు, ఫ్లవర్స్ ఇలాంటివన్నీ కూడా ఏవైనా కానీ మొత్తం అంత దేవునికి సంబంధించినవన్నీ కూడా నదిలో పడేయాలని నదిలో పడేస్తుంటాం. కానీ అలా చేయడం వల్ల ఏమవుతుంది, నదులు కలుషితం అవుతుంది. సో అది కూడా ఇంకొకటి. సో అదే కాకుండా అంతేకాకుండా జంతువులు పక్షులు తమ ఉనికిని కోల్పోతాయి. సో అవి ఉండే ఉనికి అంటే అవి ఉండే ప్లేసెస్ని కూడా అవి లేకుండా అయిపోతాయి, అవి బతకకుండా కూడా అయిపోతాయి అన్నమాట. అవి ఉన్నాయా అని అడుగుతాం మనం, అవి ఉనికిని కోల్పోవడం అంటే. కాబట్టి పర్యావరణ పరిరక్షణకు మనం నడుం బిగిద్దాం అంటే సో అందరూ ఏకీభవించి ఆ పనిని మనం చేద్దాము అని. నడుము బిగిస్తామంటే ఏమేందో ఆలోచిస్తారు. సో అది కాదు, వర్డ్స్ మీనింగ్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. పర్యావరణ పరిరక్షణకు మనం నడుం బిగిద్దామంటే మనం దాన్ని రక్షించడానికి మనం ఏదైనా ఒక పని చేద్దాము అని. ఇది మనందరి బాధ్యత, ఇది మనమందరి యొక్క బాధ్యత అన్నమాట, ఎలా కాపాడాలి అనేది. ఇట్లు పర్యావరణ పరిరక్షణ సమితి. సో ఈ కరపత్రాన్ని రాసిన వాళ్ళు, ప్రచురించిన వాళ్ళు ఎవరు అంటే పర్యావరణ పరిరక్షణ సమితి అమరావతి. ప్రచురించడం అంటే ముద్రించడం, ప్రింట్ చేయడం అన్నమాట. పర్యావరణ పరిరక్షణకు మనం ఏం చేయాలి? పర్యావరణ పరిరక్షణ అంటే సో దాన్ని సేవ్ చేయాలంటే ఏం చేయాలి? దాన్ని సేవ్ చేయాలంటే ఏం చేయాలి? ప్లాస్టిక్ను విచక్షణారహితంగా వాడటం మానేయాలి, నదులను కలుషితం చేయకూడదు అనేవి రాయాలి మనం. చూడండి, ఇది చదివి అర్థం చేసుకోవడం వల్ల క్వశ్చన్స్ ఎలా ఇచ్చినా కూడా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్, పర్యావరణ సమతుల్యత ఎందుకు దెబ్బతింటుంది ఇచ్చినారు. ఇక్కడ మనకి అండర్లైన్ చేసుకోవాలా. సమతుల్యత దెబ్బతింటుంది అనే వర్డ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, దీనికి ముందు ఏమి ఇచ్చినారో చెక్ చేసుకోవాలా. సో ఏమి ఇచ్చినారు? సో చెట్లను నరకడం వల్ల, ఇక్కడ మనకు అడిగింది పర్యావరణం కదా. సో పర్యావరణానికి సంబంధించి ఇక్కడ మనకి చెట్లను నరకడం వల్ల, చెట్లను నరుకుతూ పోవడం వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుంది. ఇక్కడ కూడా ఇచ్చినారు వర్డు. సో చెట్లను నరుకుతూ పోవడం వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుంది. ఈ కరపత్రాన్ని ఎవరు ప్రచురించారు? ఇక్కడ ఇచ్చినారు కదా. సో పర్యావరణ పరిరక్షణ సమితి, అమరావతిలోని పర్యావరణ పరిరక్షణ సంఘం వాళ్ళు ఈ పత్రికని ప్రచురించినారనమాట. ప్రచురించడం అంటే ప్రింట్ చేయడం, రాయడం ఇవన్నీ వస్తాయి. కరపత్రం ఆధారంగా ఒక ప్రశ్నను తయారు చేయండి. సో పర్యావరణంలో ఏమేమి ఉన్నాయి అని రాయొచ్చు కదా. పర్యావరణంలో ఏమేమి ఉన్నాయి? చెట్లు, నదులు, సమస్త జీవరాశి పర్యావరణంలో అంతర్భాగం. సో పర్యావరణంలో ఏమేమి ఉన్నాయి అని రాయొచ్చు. లేదా పర్యావరణాన్ని మనం ఎందుకు కాపాడాలి? క్వశ్చన్స్ ఎలా కావాలంటే అలా మనమే క్వశ్చన్ తయారు చేయమని అడిగినారు ఇక్కడ. ఓకేనా? సో ఇది మనకి ప్యాసేజ్ చదివి ఎలా రాయాలి. ఇప్పుడు మా స్టూడెంట్స్ కూడా ప్యాసేజ్ చదువుతారో, ఎలా చదువుతారో చూడండి. రా సుహానా. ప్రకృతి దేవుడు మనకిచ్చిన వరం. ప్రకృతి దేవుడు మనకిచ్చిన వరం. ప్రకృతిలోని సమస్త జీవకోటిని కాపాడడం మన బాధ్యత. చెట్లు, నదులు, సమస్త జీవరాశి ప్రకృతిలో అంతర్భాగం. మనం నిర్లక్ష్యంగా చెట్లను నరుకుతూ పోవడం వలన పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుంది. ప్లాస్టిక్ను విచక్షణారహితంగా వాడటం వలన భూమి కలుషితం అవుతుంది. చెత్త చెదారాలతో నదులను కలుషితం చేయడం వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుంది. అంతేకాకుండా జంతువులు, పక్షులు తమ ఉనికిని కోల్పోతాయి. కాబట్టి పర్యావరణ
పర్యావరణ పరిరక్షణకు మనం నడుం బిగిద్దాం. ఇది మనందరి బాధ్యత. ఇట్లు పర్యావరణ పరిరక్షణ కమిటీ, అమరావతి. నెక్స్ట్ సుదీప్. ప్రకృతి దేవుడి మనకిచ్చిన వరం. ప్రకృతిలోని సమస్త జీవకోటిని కాపాడటం మన బాధ్యత. చెట్లు, నదులు, సమస్త జీవరాశి ప్రకృతిలో అంతర్భాగం. మన నిర్లక్ష్యంగా చెట్లను నరుకుతూ పోవడం వలన పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుంది. ప్లాస్టిక్ను విచక్షణ రహితంగా వాడటం వలన భూమి కలుషితం అవుతుంది. చెత్త చెదారాలతో నదులు కలుషితం చేయడం వలన పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుంది. అంతేకాకుండా జంతువులు, పక్షులు తమ ఉనికిని కోల్పోతాయి. కాబట్టి పర్యావరణ పరిరక్షణకు మనం నడుం బిగిద్దాం. ఇది మనందరి బాధ్యత. ఇట్లు పర్యావరణ పరిరక్షణ సమితి, అమరావతి. ఓకే, బాగా చదివినారు. వెరీ గుడ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అవర్ వీడియోస్.